హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చపాతీ ఇందులో కన్నా సూపర్ టేస్ట్ అండి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ బీరకాయ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బీరకాయ 1/2 kg, పచ్చిమిర్చి 15 నుంచి 20 తీసుకోండి, అలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కినాక 2 టేబుల్ స్పూన్ల దోస గింజలు యాడ్ చేసుకోండి. దోస గింజలు అనేది ఏ పచ్చళ్ళలోకైనా టేస్ట్ బాగుంటుందండి. ఈ న్యాచురల్గా ప్రిపేర్ చేస్తాం కదా దోస గింజలు, టేస్ట్ అనేది బాగుంటాయి. చూడండి, దోస గింజలు అనేది ఇలా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. 2 to 5 minutes ఫ్రై చేసుకోండి. చిటపటలు ఆడతాయి కదండి దోస గింజలు, అంతవరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ చిటపటలు ఆడుతుంది కదా. ఇవి కంప్లీట్ అయిపోయినాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం జీలకర్ర, 1.5 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర అనేది పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లో 2 పావుల ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదా, ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి, దాన్ని యాడ్ చేసుకోండి. మిర్చి అనేది ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల చిటపటలు ఆడదండి. ఈ టిప్ ఫాలో అవ్వండి. డైరెక్ట్ వేస్తే అది పగిలి చిల్లుతుందండి. చూడండి, మిర్చి అనేది కొంచెం ఫ్రై చేసుకోండి. క్యాప్ పెట్టుకోండి ఒక 5 minutes. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోయినాయి. వీటిని పక్క తీసుకొని ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, ఒక చిన్న టమాటా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు తర్వాత ఇందులో వాటర్ ఉంటాయి కదా, వాటర్ అన్నీ పోయేంత వరకు మగ్గించుకోండి. ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అన్నీ పోయినాయి కదా. ఇలా వచ్చినాక వీటిని ఒక ప్లేట్లోకి చల్లార్చుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లారనివ్వండి ఫ్యాన్ పెట్టి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా దోస గింజలు, జీలకర్ర, వాటిని ఒక రౌండ్ మిక్సీకి వేసుకోండి. ఇలా కచ్చాపచ్చగా వేసుకోండి, మెత్తగా వేసుకోవద్దు. తినేటప్పుడు బాగుంటుంది కచ్చాపచ్చగా. తర్వాత ఇది దాంట్లో మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూను కల్లుప్పు యాడ్ చేసుకోండి. దీనంతా ఒక రౌండ్ మిక్స్కి వేయండి. ఇలా కచ్చపచ్చగానే ఉండాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిపోయినాయి కదా, వీటిని ఒక పెద్ద మిక్సీ బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఒకటే రౌండ్ వేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా రుబ్బి పక్క పెట్టుకోండి, మెత్తగా చేసుకోవద్దు. తర్వాత పోపు కోసం ఒక బాండి పెట్టుకోండి. బౌల్ అనేది హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కినాక
3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. పచ్చళ్ళలోకి ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చూడండి ఆయిల్ అనేది ఈటెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేసుకుందాం. ఇందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోండి. పప్పులు అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు పచ్చళ్ళలో. ఇవి కొంచెం ఫ్రై అయినాక 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఈ పచ్చడి అనేది రోటి పచ్చడి టైప్ చేసుకోండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది రైస్, చపాతీ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి వీటిని. చూడండి గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. ఈ టైంలో మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. కరివేపాకండి, ఇవి కొంచెం ఫ్రై కానివ్వండి. ఫ్రై అయిపోయినాయి కదా. దీంట్లో కొంచెం ఇంగువ పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఏ ఇంగువ అవైలబుల్ ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పోపు పక్కన పెట్టుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడిని యాడ్ చేసుకుందాం. అంతే, ఇలా మొత్తం యాడ్ చేసుకోండి. బీరకాయ పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. నచ్చిందా? మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకో. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.